భారతదేశంలోని కోట్లాది మంది వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించేందుకు వలసల నుంచి వారిని నిరోధింపజేయడానికి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తేవడం జరిగింది. గత 20 సంవత్సరాలుగా ఆ చట్టం అమలు జరుగుతూ ఉన్నది. దానివల్ల దాదాపు 25 కోట్ల మంది వ్యవసాయ కూలీలకు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి లభిస్తూ ఉన్నది. అలాంటి చట్టాన్ని సక్రమంగా అమలు జరపకుండా గత 12 ఏళ్ళుగా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వము నిధులు కేటాయించకుండా నిర్వీర్యించడం జరుగుతూ ఉన్నది. ఇటీవల కాలంలో ఆ చట్టాన్నే మొత్తంగా రద్దు చేసి దాని స్థానంలో ఎంజీ నరేగా స్థానంలో పీబీజీ రామ్జీ చట్టాన్ని తీసుకోవడం జరిగింది. ఆ చట్టం వల్ల కోట్లాది మంది వ్యవసాయ కూలీలకు ఉపాధి పోయేటువంటి ప్రమాదం ఏర్పడింది. ఇప్పుడున్న చట్టంలో దాని ప్రకారంగా కేంద్ర ప్రభుత్వము 60% నిధులు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులు భరించాల్సి ఉంది. పాత చట్టం ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం 90% నిధులు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వము 10% మాత్రం నిధులు కేటాయించే పరిస్థితి. ఇప్పుడున్న కొత్త చట్టం వల్ల రాష్ట్రాలపై ఆర్థికంగా పెను భారం పడి ఈ చట్టం అమలు జరగకుండా కూలీలకు ఉపాధి లభించకుండా మొత్తం ఈ పథకమే అటకెక్కేటువంటి ప్రమాదం ఉన్నది. దానివల్ల కూలీలకు ఉపాధి పోయి వారి పొట్టలు కొట్టేటువంటి పరిస్థితి ఉన్నది. అందుకనే మేము భారతీయ ఖేత్ మజ్దూర్ యూనియన్గా వ్యవసాయ కార్మిక సంఘంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది ఏంటంటే వెంటనే పీబీజీ రామ్జీ కొత్త చట్టాన్ని రద్దు చేయండి. దాని స్థానంలో గతంలో ఉన్నటువంటి పాత చట్టాన్ని ఎంజీ నరేగాను అంటే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని మళ్ళీ పునరుద్ధరించి దాన్ని పకడ్బందీగా అమలు జరపాలని చెప్పని ప్రతి సంవత్సరము 200 రోజులు పనులు కలిగించి రోజుకు 700 రూపాయలు కూలి ఇవ్వాలని, పని ప్రదేశాల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇటీవల కాలంలోనే మొన్ననే ఢిల్లీలో జరిగినటువంటి సమావేశంలో తెలంగాణ రాష్ట్రం నుంచి గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గారు కూడా ఆ సమావేశంలో పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేశారు. ఏం చేశారంటే ఈ పీబీజీ రామ్ చట్టాన్ని ఉపసంహరించాలి, మహాత్మా గాంధీ చట్టాన్ని అమలు జరపాలని చెప్పని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర మంత్రి గారు కేంద్ర మంత్రికి ఇవ్వడం జరిగింది. దాన్ని కేంద్ర ప్రభుత్వము ఆమోదించాలని చెప్పని మేము కోరుతా ఉన్నాము. రేపే అనగా జూలై 2వ తేదీ నాడు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము క్యాబినెట్ సమావేశం జరుగుతూ ఉన్నది. ఆ క్యాబినెట్ సమావేశంలో ఈ ఉపాధి హామీ పనులపైన సమీక్ష చేసి కేంద్ర ప్రభుత్వము తక్షణమే పీబీజీ రామ్ చట్టాన్ని ఉపసంహరించుకునే విధంగా మళ్ళీ పాత చట్టమైనటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించి అమలు జరిపే విధంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేటువంటి కార్యాచరణ ప్రణాళికను రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో రూపొందించాలని చెప్పని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఆ రకంగా చేయకపోతే, కేంద్ర ప్రభుత్వం కనుక దాన్ని రద్దు చేయకపోతే దేశవ్యాప్తంగా వ్యవసాయ కార్మికులు, గ్రామీణ పేదలు, గ్రామీణ శ్రమజీవులు పోరాటాలు చేస్తారని, ఆ విధంగా పోరాటం చేసైనా సరే దాన్ని సాధించుకుంటారని చెప్పని కేంద్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం.